మార్గం చూపించేవాడు ఫలం ఇవ్వలేడు. వాళ్ళందరూ ఏం చెప్తారు? అమ్మ నువ్వు ఇలా కూర్చొని రోజు పొద్దున స్నానం చేసి మహాలక్ష్మి స్తోత్రాలు జపం చేయి, 40 రోజులు చేయి, ఉపవాసం ఉంటే ఇవన్నీ నీకు సాధన చేస్తే ఆ మార్గంలో భగవంతుడు నీకు కనపడాలని నీ మీద వదిలిపెడతారు, నీ శక్తి మీద వదిలిపెడతారు. ఏ శక్తి ఉన్నా లేకపోయినా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. అందుకని నేను ఎవరిని ఇనిషియేషన్ సాధన అంటే పెద్ద పేర్లు ఏమి ఉండవు, ఫార్మల్ గా ఉండదు నా దగ్గర. నేను ఫార్మల్ గా అన్ని పూజ సంధ్యావందనం కూడా చేస్తాను అన్ని. అది నా డిసిప్లిన్ కోసం. అంతేకాని నేను రోజు సంధ్యావందనం చేస్తున్నాను కదా, నా దగ్గర బ్రాహ్మణులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు సంధ్యావందనం చేస్తున్నారా? నేను చేయమని చెప్పాను వాళ్ళకి. నేనే చేస్తా, వాళ్ళని ఎందుకు చేయమని చెప్పలేదు? నేను నా డిసిప్లిన్ కోసం చేస్తాను. వాళ్ళు చేస్తారో లేదు, వాళ్ళు దండమే లేదు ఒక్కొక్కడికి. అయితే ఏమైంది? నా మీద డివోషన్ వాళ్ళు కమ్ టు మీ, దే ఆర్ అటాచ్డ్ టు మీ. నేను ఎవరు? నేను దెయ్యమో, భూతమో, దేవతనో, ఈశ్వరుడో, మనుషుడు, అజ్ఞానమో, జ్ఞానమో నాకు అటాచ్ అయినారు వాళ్ళు. నా స్థితి వాళ్ళకి కావాలి. నా స్థితి నిజమే అయితే వాళ్ళకి అది లభిస్తుంది. నాకు అటాచ్ అయిన వాళ్ళు కాదు. గురువులు అంటే మార్గం చెప్పేవాళ్ళే కానీ ఇచ్చేవారు కాదు. చాలా మంది ఇచ్చేవాడు మార్గం చెప్పక్కర్లేదు. మార్గం చెప్తే నీ శక్తి మీద ఆధారపడి నువ్వే సంపాదించుకో అని అన్నట్టు. నీ శక్తి మీద ఆధారం నువ్వు సంపాదించుకుంటే అలాంటి వాళ్ళకి ప్రతి వీధిలోనూ ఉన్నారు, ప్రతి ఊర్లోనూ ఉన్నారు. ఎంతమంది గురువులు ఉన్నారు మార్గాన్ని చూపించేవారు. ఆ మార్గం అందులో వాళ్ళు తెలిసి అచీవ్మెంట్ తీసుకున్న తర్వాత చెప్పిన మార్గం అయితే పోయిన అర్థం ఉంది. అది కూడా లేక వాళ్ళు పుస్తకాలు చదివిన వాళ్ళు, వాళ్ళకి ఇంకెవరో చెప్తే నటిచేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు మార్గాన్ని చూపించేవాళ్ళు కాదు. గైడ్ వేరు, గైడ్ కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏమిటంటే ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఎంతో మంది టీచర్స్ ఉన్నారు, మార్గదర్శకులు ఉన్నారు. దే షో ది పాత్ టు యూ. నువ్వు మంత్రం చేయి, రోజు 5000 మంత్రం చేయి, ఉపవాసం ఉండు, రోజు ఇది తినొద్దు, అది తినొద్దు, 40 రోజులు చేయాలి, తర్వాత స్నానం చేయాలి, దానం చేయాలి, వాడికి ఏదో ఇవ్వాలి, ఇవన్నీ చెప్తారు. దే ఆర్ ఆల్రెడీ నోన్ పార్ట్స్ ఇన్ ది బుక్స్. అవి వీళ్ళు చెప్తారు. ఆ పార్ట్స్ లో వీళ్ళు వెళ్ళి అచీవ్మెంట్ వీళ్ళు సంపాదించిన వాళ్ళు కూడా కాదు. సో దే ఆర్ ఓన్లీ టీచర్స్, ప్రీచర్స్, బట్ నాట్ గివర్స్. I don't depend on your ability to achieve it. పాత్ర నేను ఎందుకు చెప్పాలి? ఊర్లో ఈ ఊళ్ళో 1000 మంది ఉన్నారు గురువులు అంటారు. ప్రతివాడు 1000 మందికి చెప్తున్నాడు, ఉపన్యాసాలు చెప్తారు. నా దగ్గరికి వచ్చిన తర్వాత నీ ఎబిలిటీస్ వల్ల కాదు, నీవు నాకు అటాచ్ అయి ఉంటే చాలు, నన్ను తలుచుకుంటే చాలు. నా లోపల ఏమి దట్ గ్రేస్ ఆఫ్ గాడ్ విచ్ ఐ ఎంజాయ్ మస్ట్ గో టు